తాజాంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసు నిందితులకు విజయవాడ కోర్టు వచ్చే నెల 1 వరకు రిమాండ్ పొడిగించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, మద్యం కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపుపై మరింత సమాచారం ఏంటి? షాహీన్ కొద్దిసేపటి కిందటే విజయవాడ ఏసీబీ కోర్టు మద్యం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు 7 నిందితులను విజయవాడ జిల్లా జైలు నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇందులో A1 గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డితో పాటు ధనంజయ రెడ్డి, దిలీప్, చాణక్య, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, శ్రీధర్ రెడ్డి వీళ్ళందరినీ తీసుకొని వచ్చారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి విచారణ జరిపి కొంత విచారణ జరిపిన అనంతరం వారికి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే ఇటీవల వీరందరినీ విచారించటం, ఈ కేసులో ఇంకా చాలా కొత్త విషయాలు రావటంతో ఇంకా దర్యాప్తు లోతుగా చేయాల్సిన అవసరం ఉంది, చాలా మందిని విచారించాల్సిన అవసరం ఉంది. నేపథ్యంలో వీళ్ళ రిమాండ్ పొడిగించాలని కోర్టుని కోరారు. ఈ క్రమంలోనే మనం కేసు చూస్తున్నట్లయితే చాలా వేగంగా కొనసాగడంతో పాటుగా కొత్త పేర్లు ఇందులో ఇంక్లూడ్ అవుతా ఉన్నాయి. దీంతో పాటు మరికొన్ని కంపెనీల గురించి సిట్ పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే వీళ్ళని రిమాండ్ విధించాలా అని పీపీ తరఫున వాదనలు వినిపించారు. మొత్తం మీద ఈ 7 నిందితులకు మరో 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే వీళ్ళ బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు విచారణకు రావాల్సి ఉంది. మొత్తం 4 బెయిల్ పిటిషన్లు విచారణకు రావాల్సి ఉంది. వీళ్ళంతా ఈ రోజు కౌంటర్లు, ఇందులో సిట్ అధికారులు ఆ బెయిల్ పిటిషన్ లో కౌంటర్లు దాఖలు చేశారు. ఆ కౌంటర్లు దాఖలు చేసిన క్రమంలో వీరికి విడివిడిగా వాదనలు వినిపించేందుకు విడివిడిగా తేదీలు ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఆ తేదీలు ఇంకా ఖరారు కాలేదు. సాయంత్రానికి ఆ తేదీలు ఉత్తర్వులు వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. సో ప్రస్తుతం 7 నిందితుల్ని ఇక్కడ విజయవాడ కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకి తరలించారు షాహీన్.